ఈ లోకేష్ కనకరాజ్ ఎలాగంటే ఇక్కడ రాజమౌళి ఇలాగా రాజమౌళి గారు తీసిన పిక్చర్ అన్ని హిట్ అలాగా. I'm angry with Lokesh because he didn't give me a big role in Leo. He wasted me. But anyway. తన సినిమాలతో ఒక సరికొత్త యూనివర్స్ ని క్రియేట్ చేసి లోకివర్స్ అనే పేరు ఇండియా అంతా మారుమోగిపోయేలా చేశాడు లోకేష్ కనకరాజన్. చేసిన ప్రతి సినిమా హిట్ కొట్టిన లోకేష్ తో సినిమా అంటే ఎంతటి స్టార్ హీరో అయినా వెంటనే ఓకే చెప్పేస్తారు. కాకపోతే లోకేష్ తో సినిమా చేసిన ప్రతి హీరో లోకి అజాగ్రత్తతో చేయించే స్టంట్స్ వల్ల గాయాల పాలవడం ఒకటైతే, ఆ రేంజ్ లో ఎలివేషన్స్ ని వాళ్ళ నెక్స్ట్ సినిమాల్లో అందుకోలేక ఫ్లాప్స్ ని మూటగట్టుకోవడం మరొకటి. ఒక విధంగా చెప్పాలంటే ఇండియన్ సినిమాస్ కి లోకేష్ కనకరాజన్ మరొక రాజమౌళి అనడంలో తప్పే లేదు. లోకేష్ తన చిన్నప్పటి నుండి కమల్ హాసన్ సినిమాలు చూస్తూ పెరిగి ఒక మామూలు బ్యాంక్ ఎంప్లాయీగా చేసి ఏ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేయకుండా ఈరోజు ఇండియన్ సినిమాని షేక్ చేస్తున్నాడు. అందుకే తెలుగు వాళ్ళకు రాజమౌళి ఎలాగో మాకు లోకేష్ అలాగాని స్వయంగా సూపర్ స్టార్ రజనీకాంత్ గారే అన్నారంటే అర్థం చేసుకోండి ఆడియన్స్లో లోకీకి క్రేజ్ ఎలా ఉందో. ఈ లోకేష్ కనకరాజ్ ఎలాగంటే ఇక్కడ రాజమౌళి రాజమౌళి గారు తీసిన పిక్చర్ అన్ని హిట్ అలా. అయితే ఇంత పెద్ద డైరెక్టర్ గురించి సంజయ్ దత్ అందరి ముందు బండ బూతులు ఎందుకు తిట్టాడు? I'm angry with Lokesh because he didn't give me a big role in Leo. రజనీకాంత్ లోకేష్ల గొడవ వల్లే ఆ సినిమా కమల్ హాసన్తో చేయించాడా? కథ వినకుండా సైన్ చేయడం నా తప్పే అన్న నాగార్జున మాటలకు కారణం ఏంటి? లోకేష్తో సినిమా వల్లే రజనీకాంత్ 3 సార్లు హాస్పిటల్ పాలయ్యాడా? లోకేష్ తన సినిమాల్లో బ్లడ్ అండ్ వైలెన్స్ ఎందుకు ఎక్కువగా ఉండేలా చూసుకుంటాడు అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లోకేష్ కనకరాజన్ సినిమాల్లో మీ ఫేవరెట్ ఏదో కామెంట్ చేసి వీడియోను చివరి వరకు చూడండి. లోకేష్ కనకరాజ్ 1986 మార్చి 14న తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలో కినత్తు కడువులో ఒక మధ్యతరగతి తమిళ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి పరమేశ్వరన్ బస్ కండక్టర్గా పనిచేసేవారు. తల్లి సునీత పరమేశ్వరన్ ఇంట్లోనే ఉండి అందరినీ చూసుకునేది. లోకేష్కి అరవింద్ జ్ఞాన సంబంధం, అశ్విన్ వెంకటేష్, ప్రశాంత్ జ్ఞాన సంబంధం అనే 3 సోదరులుండగా అవంతిక అనే ఒక చెల్లెలు కూడా ఉంది. ఇక లోకేష్ తన స్కూలింగ్ని పొల్లాచిలోని పాలయిన్మల్ మెట్రిక్ హయ్యర్ సెకండరీ స్కూల్లో కంప్లీట్ చేశారు. ఆ తర్వాత కోయంబత్తూరులోని పిఎస్జి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ చేసి ఆ వెంటనే ఎంబీఏ కూడా కంప్లీట్ చేశాడు. లోకేష్కి చిన్నప్పటి నుండి సినిమాలంటే చాలా ఇష్టం. ఇక తమ ఇంట్లో అందరూ రజనీకాంత్ ఫ్యాన్స్ అయితే లోకేష్ ఒక్కడే కమల్ హాసన్ ఫ్యాన్. ఆయన కమల్కి ఎంత పెద్ద ఫ్యాన్ అంటే చదువుకునే రోజుల్లో కమల్ గారి సినిమాలను చూసి ఆయనలాగే డ్రెస్సింగ్ చేసుకునేవాడు. అలాగే 1986లో కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా విడుదలైన సంవత్సరంలోనే లోకేష్ కూడా పుట్టగా నాకెందుకు విక్రమ్ అని పేరు పెట్టలేదని లోకేష్ తన తల్లితో ఎప్పుడూ గొడవ పడేవాడట. ఇక లోకేష్కి చదువు పూర్తయిన తర్వాత చెన్నైలోని ఒక ప్రైవేట్ బ్యాంక్లో జాబ్ దొరికింది. దాంతో లోకేష్ వెంటనే ఆ జాబ్లో జాయిన్ అయిపోయాడు. అలా ఆ బ్యాంక్ జాబ్ని దాదాపు 5 ఏళ్ల పాటు చేసిన తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాల్లోకి వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. ఇక అప్పుడే 2012లో కార్పొరేట్ కంపెనీ ఒక టీవీ ఛానల్తో కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ని పెట్టింది. దాంతో తన దగ్గరున్న డబ్బులతో లోకేష్ కూడా ఎలాగైనా ఒక షార్ట్ ఫిల్మ్ తీసి వాళ్ళకి పంపాలని అనుకున్నాడు. అయితే లోకేష్కి సినిమా డైరెక్షన్లో ఎలాంటి ఫార్మల్ ట్రైనింగ్ లేదు. అతను కేవలం కమల్ హాసన్ సినిమాలు చూస్తూ వాటి నుండి డైరెక్షన్ టెక్నిక్స్ నేర్చుకున్నాడు. అలా అచ్చం తవీర్ అనే పేరుతో ఒక షార్ట్ ఫిల్మ్ని తీసి ఆ కాంపిటీషన్కి పంపగా లోకేష్ తీసిన ఆ షార్ట్ ఫిల్మ్ బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫిలిం, బెస్ట్ యాక్టర్ అవార్డులను గెలుచుకుంది. ఇక ఆ తర్వాత లోకేష్ 2012 జనవరి 8న ఐశ్వర్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి అద్విక లోకేష్, ఆరుద్ర లోకేష్ అనే 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా లోకేష్ 2016లో తీసిన కలం అనే 2వ షార్ట్ ఫిలిం చేయగా దానికి డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ ప్రొడ్యూస్ చేశారు. అయితే ఆ షార్ట్ ఫిలిం అవియల్ అనే అంథాలజీ ఫిలింలో ఒక పార్ట్లాగా రిలీజ్ అయ్యి మంచి పేరు తెచ్చుకుంది. దీని తర్వాత లోకేష్ కొన్ని నెలలకే కస్టమర్ డిలైట్ అనే మరో షార్ట్ ఫిలిం చేసి అందుకు గాను ఆల్ ఇండియా కార్పొరేట్ ఫిలిం కాంపిటీషన్లో బెస్ట్ షార్ట్ ఫిలిం అవార్డుని గెలుచుకున్నాడు. ఇక అప్పుడే డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ లోకేష్ని సినిమాల్లో ట్రై చేయమని చెప్పగా లోకేష్ ఒక స్టోరీని రాసుకొని ప్రొడ్యూసర్ ఎస్ఆర్ ప్రభుకి కథ చెప్పగా అది ఆయనకి నచ్చడంతో లోకేష్, సందీప్ కిషన్, శ్రీ నటరాజ్, రెజినాలతో 2017లో మానంగరం అనే సినిమాని తీశాడు. కేవలం 5 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 15 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది.
ఆ తర్వాత లోకేష్ కొన్ని నెలల గ్యాప్ తీసుకొని జైలు నుండి బయటికి వచ్చిన ఒక ఖైదీ కాన్సెప్ట్తో ఒక స్టోరీని రెడీ చేసి తనకి ఫస్ట్ మూవీ ఛాన్స్ ఇచ్చిన ఎస్ఆర్ ప్రభుకే చెప్పాడు. ఆ స్టోరీ ఆయనకి నచ్చడంతో లోకేష్ మొదట ఈ సినిమాను తమిళ్ యాక్టర్ మన్సూర్ అలీ ఖాన్తో చేయాలనుకున్నాడు. అయితే స్టోరీ డెవలప్మెంట్లో చాలా మార్పులు చేర్పులు జరగడంతో ఈ సినిమాని మన్సూర్ అలీ ఖాన్తో చేయడం కరెక్ట్ కాదని ఒక స్టార్ హీరోతో చేయాలని అనుకుని కార్తీక్ ఇచ్చి కథ చెప్పి ఆయనకి కథ విపరీతంగా నచ్చి వెంటనే ఓకే చేశారు. అప్పుడే జైలు నుండి విడుదలైన ఒక ఖైదీ తన కూతురుని వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఒక రాత్రి అతని జీవితాన్ని ఎలా మార్చింది అనే కాన్సెప్ట్తో హీరోయిన్ అండ్ సాంగ్స్ ఏమీ లేకుండా 2019లో వచ్చిన ఖైదీ సినిమా తమిళ్ తెలుగు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అయి 25 కోట్ల రూపాయలతో తెరకెక్కిన సినిమా 110 కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేసింది. ఇక దీని తర్వాత లోకేష్కి తలపతి విజయ్తో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. దాంతో తన దగ్గరున్న మాస్టర్ స్టోరీని లోకేష్ విజయ్కి చెప్పి ఒప్పించాడు. ఇక ఈ సినిమాకి హీరోకి సమానమైన స్థాయిలో విలన్ రోల్ కూడా ఉండడంతో మొదట ఆ క్యారెక్టర్కి ఎంతో మందిని అనుకున్నారు, కానీ చివరికి లోకేష్ విజయ్ సేతుపతిని పెడదామని ఫిక్స్ అయ్యాడు. అయితే ఆయన అప్పటికి హీరోగా ఫుల్ బిజీగా ఉండడంతో లోకేష్ ఆయన్ని అడగడానికి మొహమాట పడగా డైరెక్ట్గా విజయ్ సేతుపతికి కాల్ చేసి విషయం చెప్పగా ఆయన వెంటనే ఓకే చేశాడు. అలా విజయ్ అండ్ విజయ్ సేతుపతిల కాంబినేషన్లో లోకేష్ తీసిన మాస్టర్ సినిమా కోవిడ్ కారణాల వల్ల 2 సార్లు పోస్ట్ పోన్ అయ్యి జనవరి 13, 2021 రిలీజ్ అయ్యి అబౌట్ యావరేజ్ స్టాక్ అయితే తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా 250 కోట్ల రూపాయల పైనే కలెక్ట్ చేసింది. ఇక ఈ సినిమా షూట్ మధ్యలోనే లోకేష్ రజనీకాంత్కి కథ చెప్పి సినిమా ఓకే చేయించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఎవరిని చూసి అయితే లోకేష్ సినిమాల మీద పిచ్చి పెంచుకున్నాడో కమల్ హాసన్ని కూడా కలిసి ఒక కథ చెప్పాడు. అది ఒక టెలిఫోన్ బూత్ నడుపుకునే ఒక సీనియర్ సిటిజన్ లైఫ్లో ఒక రోజు జరిగే స్టోరీ. అయితే కమల్ అప్పుడు తను ఎప్పుడో రాసుకున్న ఒక తన విక్రమ్ సినిమా తాలూకు ఒక పాయింట్ చెప్పాడు. దాంతో లోకేష్ కొద్ది నెలల్లోనే ఆ పాయింట్ని ఒక కథలా మార్చి విక్రమ్ కథని కమల్కి చెప్పాడు. దాంతో ఎంతో ఇంప్రెస్ అయిన కమల్ వెంటనే రజనీకాంత్కి ఫోన్ చేసి లోకేష్ నా సినిమా చేశాకే నీ సినిమా చేస్తాడని చెప్పి కమల్ హాసన్ తన విక్రమ్ సినిమాకి తనే ప్రొడ్యూసర్గా కూడా చేశాడు. ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి చేసిన క్యారెక్టర్ని మొదట లారెన్స్కి చెప్పాడు. అయితే ఆ క్యారెక్టర్ లారెన్స్కి చేయడం ఇబ్బందిగా ఉండడంతో విజయ్ సేతుపతి లైన్లోకి వచ్చాడు. అలా ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, కమల్ హాసన్తో లోకేష్ చేసిన విక్రమ్ సినిమా 2022లో రిలీజ్ అయి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలుసు. ఇక ఈ సినిమాలో మ్యూజిక్ అండ్ హీరోస్ యాక్షన్ ఒక ఎత్తైతే క్లైమాక్స్ రోలెక్స్ వచ్చే సీన్ సినిమాకి హైలైట్. అలా 120 కోట్ల రూపాయల బడ్జెట్తో తీసిన ఈ సినిమా 500 కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేసింది. ఈ విక్రమ్ సినిమాను తన ముందు సినిమా ఖైదీకి లింక్ చేసి LCU అనే కొత్త యూనివర్స్ని లోకేష్ క్రియేట్ చేశాడు. ఈ సినిమాతో ఫ్యాన్స్ లోకేష్ పేరుని లోకి అని మార్చేశారు. ఇక విక్రమ్ సక్సెస్తో కమల్ హాసన్ లోకేష్కి ఒక లెక్సస్ కార్ గిఫ్ట్గా ఇచ్చారు. ఇక దీని తర్వాత లోకేష్ దళపతి విజయ్తో కలిసి లియో సినిమా తీశాడు. ఆ సినిమా కూడా లోకేష్ తన క్రియేట్ చేసిన LCUలో భాగంగానే వచ్చింది. విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్ నటించిన ఈ సినిమా ఎక్స్పెక్ట్ చేసినంత ఏమీ ఆడలేదు, కానీ 600 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. అయితే లియో సినిమాలో లోకేష్ తనని సరిగ్గా వాడుకోలేదని సంజయ్ దత్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పగా అది తెగ వైరల్ అయింది. I'm angry with Lokesh because he didn't give me a big role in Leo. He wasted me. ఈ విషయంగా లోకేష్ మాట్లాడుతూ సంజయ్ సార్ అలా చెప్పిన తర్వాత ఆ వీడియో వైరల్ అవ్వగా వెంటనే ఆయన నాకు ఫోన్ చేసి నేను ఫన్నీగా చెప్పాను, కానీ వాళ్ళు దాన్ని కట్ చేసి ఇలా వైరల్ చేస్తున్నారని అన్నారు లోకేష్కి చెప్పాడు. ఇక రీసెంట్గానే రజనీకాంత్తో లోకేష్ కూలీ అనే సినిమా తీగా ఇందులో మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, ఉపేంద్ర, అమీర్ ఖాన్లు కూడా నటిస్తూ ఉండగా మన కింగ్ నాగార్జున మొదటిసారి ఈ సినిమాలో విలన్ రోల్లో యాక్ట్ చేస్తున్నాడు. దాదాపు 300 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతుంది. అయితే కూలీ అనేది ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమా కావడంతో రజనీకాంత్ యాక్షన్ సీన్స్లో కొన్ని చోట్ల డూప్ లేకుండా చేసి పలుమార్లు హాస్పిటల్ పాలయ్యాడు. అలాగే ఈ సినిమా గురించి అప్పట్లో ఒక రూమర్ గట్టిగా వైరల్ అయింది. అదేంటంటే ఈ సినిమాలో నాగార్జున్ని ఒప్పించడం కోసం లోకేష్ ముందుగా అది హీరో క్యారెక్టర్ అని చెప్పాడని, ఆ తర్వాత ఆయనతో విలన్ రోల్ చేయించారని ఒక న్యూస్ తెగ వైరల్ అయింది. కాకపోతే ఈ సినిమా ఈవెంట్లో నాగార్జున దానికి క్లారిటీ ఇవ్వడంతో ఆ న్యూస్లో నిజం లేదని తెలిసింది.
ఇక కూలీ తర్వాత లోకేష్ ఖైదీ 2, సూర్యతో రోలెక్స్, అమీర్ ఖాన్తో ఒక సినిమా, ప్రభాస్తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. లోకేష్ కనగరాజ్ డైరెక్టర్గానే కాకుండా ప్రొడ్యూసర్గా కూడా మైఖేల్, ఫ్లైట్ క్లబ్ అనే సినిమాలు తీసి ఇప్పుడు లారెన్స్ నటిస్తున్న బెంచ్ మూవీకి స్టోరీ అండ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కూడా LCUలో భాగంగానే చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకి వచ్చి 40 నుండి 50 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకునే లోకేష్ ఇప్పటి వరకు సుమారు 200 కోట్ల రూపాయల ఆస్తి ఉండొచ్చని ఒక అంచనా. అయితే లోకేష్ మీద ఎటువంటి వివాదాలు లేవు, కానీ ఆయన సినిమాల్లో వైలెన్స్ అండ్ బూతులు ఎక్కువగా ఉంటాయని ఒక కంప్లైంట్ ఉంది. అయితే ఇప్పటివరకు డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా చేసిన లోకేష్ ఆ మధ్య శృతి హాసన్తో కలిసి ఒక ప్రైవేట్ సాంగ్ కూడా చేయగా ఇప్పుడు త్వరలోనే లోకేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కెప్టెన్ మిల్లర్ అనే సినిమా తీసిన అరుణ్ మతేశ్వరన్ డైరెక్షన్లో లోకేష్ హీరోగా చేయబోతున్నాడని, అది త్వరలోనే స్టార్ట్ అవబోతుందని లోకేష్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక ఈయన తీసిన కూలీ త్వరలోనే రిలీజ్ అవబోతుంది కాబట్టి ఆ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనందరం కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.